నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన అక్షరం అతిథి బాహుదా సుదర్శన్, బూదురి సుదర్శన్. ఆయన బాహుదా అనేది ఆయన పుస్తకం పేరు, కానీ ఆయన ఆ పుస్తకంతో చాలా ఫేమస్ అయ్యారు. ఆయన అంతేకాదు, ఆయన నవలలు కూడా రాశారు. ఈరోజు ఆయన రాసిన రచనలకు సంబంధించి ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే సుదర్శన్ గారు. నమస్తే అండి. మీ సాహిత్య ప్రస్థానం ఎలా మొదలైందో దాని గురించి చెప్పండి. నేను చాలా చిన్ననాటి నుంచే కథల పట్ల, పుస్తకాల పట్ల ఆసక్తి కనబరిచేవాడిని. ఇంట్లో నాన్న బాగా చదువుకున్నోడు అవడం వలన, ఎంఏ బీఎస్సీ బీఈడీ ఎల్ఎల్బీ అవడం వలన ఎక్కువ పుస్తకాలు ఉండేవి. సో ఆ విధంగా పుస్తకాల పట్ల ఒక ఆసక్తి అయితే చాలా చిన్ననాటి నుంచే మొదలైపోయింది. ఇవి ఎక్కువ చదవడం అనేది కాస్త రాయడానికి దోహదం చేసిందేమో అనేదే నా అభిప్రాయం. ముఖ్యంగా మీ కథల్లో చూసుకున్నట్లయితే మీ ప్రాంతానికి సంబంధించిన భాషను ఎక్కువగా వాడతారు. దీనికి అంటే కొన్నిసార్లు ఏం మాట్లాడుతుంటారంటే భాష కొంచెం ఇబ్బంది అవుతుంది చదవడానికి, సో నిజానికి తెలుగు తెలుగులో రాయొచ్చు కదా అని అంటుంటారు. దీని గురించి మీ ఒపీనియన్? మాండలికం అనేది వాడకం, దీని మీద చాలా భిన్నాభిప్రాయాలు ఉన్న నా అభిప్రాయం వరకు ఒక ప్రాంతం యొక్క ఆ ప్రాంత పరిస్థితిని కానీ, ఆ ప్రాంతానికి సంబంధించిన చరిత్రను కానీ మనం బదిలిపరుచుకోవాలంటే మాండలికం అనేది చాలా అవసరం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒకసారి మాండలికం అనేది మారుతూనే ఉంటుంది. కాబట్టి మీ ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక గుర్తింపు రావాలంటే మాత్రం మాండలికంలో రచనలు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేం భాషకి ఏం చెడు చేయదు. ఇంకా కావాలంటే నీ భాషకి ఒక సొగసే మాండలికం అనేది నా అభిప్రాయం. బాహుదా నదికి సంబంధించి ముఖ్యంగా ఆ కథలన్నీ కూడా నదీ ప్రాంతంలో ఉన్న జీవితాలు. ఈ జీవితాలకు సంబంధించి మీరు రాస్తున్నప్పుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు? ఇది ఒక ఆసక్తి అనే విషయంతోనే మొదలుపెట్టాను కాబట్టి, నా యొక్క ఆసక్తే కాబట్టి నాకేం ఇబ్బందులు ఏమి ఎదురు కాలేదు. కానీ నేను రాసిన సమయం అనేది లాక్డౌన్ అనమాట. ఆ లాక్డౌన్లో రాయడం వలన కొన్ని కథలకు సంబంధించి వేరే వేరే ప్రదేశాలు తిరగడము, అక్కడ లాక్డౌన్లో బయట ఎక్కువ నన్ను అనుమతించేవాళ్ళు కాదు వేరే వేరే ఊర్లకు తిరగడానికి. ఏదో ఒకటి చేసి వెళ్ళడం, ఆ విధంగా కథలు వెతుక్కునే ప్రాసెస్లో కొంచెం ఇబ్బందే. కానీ రాసే విధానం పట్ల ముందు నుంచి నాకు ఒక నిర్దిష్టమైన అవగాహన, ఒక ప్రణాళిక ఉన్నది కాబట్టి రాయడం పట్ల ఏం ఇబ్బంది అనిపించలేదు. మీ కథల్లో ముఖ్యంగా మీకు నచ్చిన ఒక కథ, దాని నేపథ్యం గురించి చెప్పండి. దాకా నటరాజ్ పెన్సిల్ కథ గురించి చెప్పండి. నటరాజ్ పెన్సిల్కి నాకు చాలామంది దగ్గర నుంచి మంచి ప్రశంస వచ్చింది. అది ఒక సోషల్ కామెంటరీ లాగా ఉంటుంది. అలాగే ఒక చిన్నపిల్లలకు సంబంధించిన బాల్యంలో జరిగే ఒక స్నేహం గురించి ఉంటుంది. నేనేం లేదు, ఒక ఆర్థిక అసమానతలను కానీ, సాంఘిక అసమానతలను కానీ చాలా ఒక సులభమైన విధానంలో, అందరికీ అర్థమయ్యే విధానంలో చూపించాలనే ఒక ఇదే నా లక్ష్యం అనేటట్లుగానే రాశాను. నాకు తెలిసి పుస్తకంలో ఎక్కువ దానికే ప్రశంసలు వచ్చాయి కాబట్టి నేను అనుకున్న లక్ష్యం చేరుకున్నానని అనిపిస్తుంది ఆ కథకు సంబంధించినంత వరకు మాత్రం. అయితే ముఖ్యంగా మీరు కథలు రాసినప్పుడు మన కళ్ళ ముందు జరిగే పాత్రలు చాలా ఉంటుంటాయి. సాధారణంగా కొంతమంది నిజ జీవితాలని కథలోకి తీసుకొస్తారు, కొంతమంది కల్పితాలు తీసుకొస్తుంటారు. మీ విషయానికి వచ్చేటప్పటికి మీ ప్రాంతానికి సంబంధించి భాష, బాహుదా నది ఇవన్నీ కూడా వచ్చాయి. అలా మీరు రాసిన కథల్లో మీ వాళ్ళని ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించి రాసినప్పుడు లైక్ కామెంట్స్ కానీ ఏవైనా ఎదుర్కొన్నారా? కామెంట్స్ ఏమి రాలేదండి. కాకపోతే చదవడం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సౌకర్యం అన్నమాట. కొంతమంది న్యూస్ పేపర్ లాంగ్వేజ్ని ఇష్టపడతారు, కొంతమంది కొంచెం గ్రాంధికం ఉంటే ఇష్టపడతారు, కొంతమంది ఏంటంటే పాతకాలపు తెలుగు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. నేను ఎవరి ఇష్టాన్ని తప్పట్ను, కానీ నేను మాండలికం రాసినప్పుడు ఇది మాకు చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది అన్న వాళ్ళే ఒక 2-3 కథలు చదివిన తర్వాత దాంతో ప్రేమలో పడి అయ్యో అసలు యాసే చాలా బాగుంది అన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే పూర్తిగా ప్రయత్నించిందే తెలియదు మనకి. సో అది నాకు 2 విధమైన రెస్పాన్స్లో వచ్చేదానికి ఎక్కువ భాగం నచ్చిందనే చెప్పారు. కాబట్టి దెర్ ఇస్ నో కంప్లైంట్స్ అబౌట్ దట్. సో ఆ కథలు పూర్తిగా చూసుకుంటే రాయలసీమలో జరిగే కథలు, మీరేమో హైదరాబాద్లో ప్రస్తుతానికి స్క్రిప్ట్ రైటింగ్స్ అని ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అక్కడికి ఇక్కడికి తేడాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అనుభవాలని ఏదైనా క్యారెక్టర్స్కి, లేదంటే ఆ కథలు వాటిని రికార్డ్ చేయడం లాంటివి చేశారా? మనం రాసే కథల్లో మనం ఖచ్చితంగా ఉంటాం. అది మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా మన యొక్క
మనం ఎలా అయితే ప్రవర్తిస్తామో మన ఇష్టాలు ఇవన్నీ మన పాత్రలో వచ్చేస్తూ ఉంటాయి. కాకపోతే అది అన్ని పాత్రల్లోనూ ఎంతో కొంత ఉంటూ ఉంటుంది కానీ ఈ పాత్రకి ఇది నా పాత్రే అనేలాగైతే నేను ఏది రాయలేదు. హైదరాబాద్కు సంబంధించి హైదరాబాద్లో నేను గడిపిన జీవితం పట్ల మాత్రం ఇప్పటిదాకా నేనైతే రాయలేదు. ఎక్కువ భాగం రాయలసీమ అలానే రాశాను. బట్ అది కూడా రాయాలి, అది ఎక్స్ప్లోర్ చేయాల్సిన జానర్. నాకేంటంటే నేను రాయలసీమ నుంచి వచ్చాను, ఆ ప్రాంతం గురించి ఇంకా ఎవరు అంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసినట్లుగా అనిపించట్లేదు. అంటే చాలా రచనలు వచ్చినా సరే ఇంకా ఎంతో మిగిలింది, అది చెప్పాలనే దీంట్లోనే ఉన్నాను. కాబట్టి హైదరాబాద్కు సంబంధించి అయితే నేను ఇప్పుడు దాకా లేదు, నా వరకు రాలేదు, నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. ముఖ్యంగా కథలు రాశారు, తర్వాత నవలలకు వచ్చారు. కెమిస్ట్రీ అన్న పుస్తకం తీసుకొచ్చారు. కెమిస్ట్రీ అన్న పుస్తకం దాదాపుగా చాలా హిట్ అయింది, చాలా పుస్తకాలు అమ్ముడుపోయాయి. ఈ రోజుల్లో యంగ్స్టర్ పుస్తకం ముఖ్యంగా నవలలు వెళ్ళడం అనేది ఇప్పుడిప్పుడే వింటూ ఉన్నాము. సో అసలు ఈ పుస్తకం రాయాలన్న ఆలోచన నేపథ్యం గురించి చెప్పండి. కెమిస్ట్రీ అనేది నేను ఒక చిన్న కథలాగా అనుకున్నాను. ఓదా కలర్ రెబ్బన్ అని చాలా చిన్న కథలాగా అనుకున్నప్పుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ రైటర్స్ కడలి గారని ఆమె ఏంటంటే, నేను ఈ కథ చెప్పి కడలి సత్యనారాయణ గారు, నేను ఈ కథ చెప్పినప్పుడు ఇది చాలా బాగుంది, దీన్ని కొంచెం డెవలప్ చేయొచ్చు కదా అన్నప్పుడు ఆమె కొత్త పబ్లిషింగ్ హౌస్ ఏర్పరుస్తాననే ఉద్దేశంలో ఉన్నారు. నేను దీన్ని చాలా పెద్ద స్పెక్ట్రంలో చూస్తున్నానని ఇంకొంచెం పెద్దగా నేను చెప్పినప్పుడు ఇది నవలకు సరిపోయే రచన అని ఆవిడ కొంచెం ప్రోత్సహించారు. ఆ విధంగా నేను కెమిస్ట్రీ అనేది అలా రూపుదిద్దుకుంది. సో ఒక చిన్న కథగా మొదలయ్యి అది ఒక సబ్జెక్టు ప్లస్ ఆ పుస్తకం చదివిన వాళ్ళకి తెలుస్తుంది అందులో ఉన్న రసాయన శాస్త్రం కావచ్చు, ఆ మానవ సంబంధాలని మిక్స్ చేసి రాయడం అనేది ఆ థాట్ వల్లనే అది నవల అంత బాగా వచ్చింది, అంత మంచి రెస్పాన్స్ వచ్చిందని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకం ఏదైతే ఉందో కథని నవలగా మార్చే క్రమంలో మీరు ఏమైనా ఇబ్బందులు కానీ లేదంటే గ్రౌండ్ రిపోర్ట్ లాంటివి సాధారణంగా మనం ఒకటి రాస్తున్నప్పుడు ఒక టైం టేబుల్ పెట్టుకుంటాము, చాప్టర్స్, అలాంటి ప్రాసెస్ ఏమైనా జరిగిందా? ఎందుకంటే యంగ్ రైటర్స్ కొత్తగా రాసే వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మీ వరకు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయి. నేను రాయడానికి చాలా తక్కువ సమయమే తీసుకుంటాను కానీ దాని ఎడిటింగ్ అనేది చాలా ఒక నెలల తరబడి తీసుకుంటాను. ఎందుకంటే కొన్ని కొత్త వాక్యాలు వచ్చి చేరుతూ ఉంటాయి, కొన్ని తీసేయాల్సి వస్తుంది నిర్దాక్షిణ్యంగా. ఈ నవలకి ఎడిటింగ్ కూడా మా పబ్లిషర్ గారే చేశారు. అది ఎడిటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనం బాగా నచ్చి రాసుకున్న లైన్స్ అది ఎందుకు తీసేయాలనే దాని మీద కొంచెం చర్చలు జరిగేవి. ఈ కథకి నవలకి అవసరం లేని పదాలు ఉన్నప్పుడు నిర్దాక్షిణ్యంగా తీసేయాలి, అవి లేదు ఇక్కడ ఏదో లోపిస్తోంది, ఇక్కడ ఏమి రాయట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా వాటిని యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఈ ఎడిటింగ్లో వీటిలో జరిగింది. నేను ఒక పాత్రని ఈ నవల మొత్తంలో ఒక పాత్ర ఏదో మిస్ అవుతుందన్నప్పుడు ఆ పాత్ర కోసం ఇంకో 2 నెలలు కష్టపడి మొత్తం నవలనే మార్చి రాయాల్సి వచ్చిన సందర్భం కూడా వచ్చింది కెమిస్ట్రీ విషయంలో, అలా కూడా జరిగింది. సో అలా ఒక భిన్నమైన ఒక ఎక్స్పీరియన్స్ ఇది. కెమిస్ట్రీ అన్న పుస్తకం తర్వాత, అంటే దానికంటే ముందే అనుకోకుండా అన్న పుస్తకం, ముఖ్యంగా అన్వీక్షకి పబ్లికేషన్స్ వారు ఉగాది నవలల పోటీ పెట్టినప్పుడు మీరు రాసిన ఆ నవలకి ₹1,00,000 బహుమతి కూడా వచ్చింది. ఆ పుస్తకం ఇంకా పబ్లిషింగ్లో ఉంది ప్రస్తుతానికి. ఆ పుస్తకం రాయడానికి అంటే ఆ పోటీకి ముందు అసలు మీరు అనుకున్నారా? ఎందుకంటే మనం తానా అని తర్వాత ఆట ఇలా చాలా పెద్ద సంస్థలు చూస్తుంటాం. ముఖ్యంగా తానా వాళ్ళు, ఆట వాళ్ళు కాంపిటీషన్స్ పెడుతూ ఉన్నవి వింటూ ఉంటాం కదా. సో మనకు కూడా యంగ్ రైటర్స్ ఎవరైతే 20-25 ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా పోటీలు గెలవచ్చు వాళ్ళ రచనల ద్వారా. ఇంత హ్యూజ్ అమౌంట్, ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ₹1,00,000 ఈజ్ నాట్ అ స్మాల్ అమౌంట్ కదా. సో అసలు అది ఎలా మొదలైంది? ఈ ఉగాది నవలల పోటీ అనేది అనౌన్స్ చేసినప్పుడు ఎవరైతే పబ్లిషర్లు ఉన్నారో, నా బాహుదాన్ని పబ్లిష్ చేసిన వెంకట సిద్ధారెడ్డి గారు కానీ మహీబా గారు కానీ చదువు యాప్తో సంయుక్తంగా కలిసి ఈ పోటీని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు నేను ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ లాగా అనుకోకుండా అని వేరే మీడియంకే అనుకున్నాను నేను. ఈ వెబ్ సిరీస్ గురించి నేను రకరకాలుగా ఇది చేస్తున్నప్పుడు నువ్వేం రాయట్లేదా ఈ పోటీకి అని అడిగినప్పుడు, లేదు నేను వేరే పనిలో ఉన్నాను అన్నప్పుడు, ఆ కథ యొక్క ప్రాముఖ్యత ఎక్కువ మందికి తెలియాలంటే నువ్వు అది చాలా మంచిగా రాస్తున్నావు కదా, దాన్ని ఒక నవలలాగా రాయొచ్చు, దాన్ని ఎందుకు ప్రయత్నించకూడదని చూసినప్పుడు
నేను సరే ఓకే మనం ఏదైతే వెబ్ సిరీస్ కింద రాస్తున్నామో, ఎపిసోడ్ల కింద రాస్తున్నామో దాన్ని చాప్టర్లాగా విడగొట్టి ఒక క్రైమ్ థ్రిల్లర్ని ఒక ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేసి రాశాను. సో లక్కీలీ ఒక అదృష్టం అనే అనుకోవచ్చు, దానికి ప్రైజ్ వచ్చింది. నేను ఉగాది నవల పోటీలకు వచ్చిన అన్ని నవలలు చదివాను, చాలా బాగున్న నవలలు కూడా ఉన్నాయి. ఈ జాన్రా ఫిక్షన్లో మనం కొంచెం క్రైమ్ అనేది కొంచెం బాగా రాశాను కాబట్టే దానికి అవార్డు వచ్చింది అనిపిస్తూ ఉంటుంది అంతే. అనుకోకుండా పుస్తకాల పేర్లు పెట్టడంలోనూ చాలా విలక్షణమైన దృష్టిని చూపిస్తూ ఉంటారు మీరు. సో పేర్లు పెట్టే క్రమంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అండ్ స్పెసిఫిక్గా అంటే రీడర్స్కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు కెమిస్ట్రీ అన్నది ఒక పేరు, అనుకోకుండా అన్నది ఒక పేరు, బాహుదా అనేది నిజానికి ఆ నది ఉందన్న విషయం కూడా నాలాగా అంటే అవుట్ ఆఫ్ ద సర్కిల్ లైక్ రాయలసీమ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి తెలియని కూడా తెలియదు. సో పేర్లు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? పేర్లు చాలామంది అన్నట్లు నిజంగానే పేర్లు పెట్టడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కానీ పేరు పెట్టకుండా నేను ఏ కథ రాయలేను, నా బలహీనత అది. సో పేరు అనుకునేసిన తర్వాతే నేను ఏదైనా రాయగలను, లేకపోతే ముందుకు సాగించలేము. కొన్ని వారికి మాత్రమే నేను పేరు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను, కానీ చాలా వరకు ముందుగానే నేను కథ రాసే ముందు నాకు కథ పేరు ముందు ఫిక్స్ అయిపోవాలి. కెమిస్ట్రీకి ఓదా కలర్ రిబ్బన్ అనేది ఆల్టర్నేటివ్ టైటిల్ ఉన్నది, కానీ ఇంత వైడ్ స్పెక్ట్రమ్ ఉంది, దాదాపు ఒక సబ్జెక్ట్ చెప్తున్నాం అన్నప్పుడు కెమిస్ట్రీనే బాగుంటుంది అనేది. సో మిగతా వేటికి కూడా నేను సపరేట్గా ఇది పెట్టాలి అనుకొని ఒక టైటిల్ అనుకున్నాము. మన దగ్గర మనం ఏ అంశం మీద రాస్తున్నాము, ఏది మన ఒక టైటిల్ అనేది ముందే ఫిక్స్ అయిపోయి తర్వాత రాయడం అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. సో ఇదంతా సాహిత్యానికి సంబంధించి 3 పుస్తకాలు ప్రచురించారు. అయితే ఇప్పటిదాకా మీరు రాసిన వాటిల్లో మీకు చాలా టఫెస్ట్ అయ్యో నేను ఇంకా దీన్ని బెటర్గా రాయాల్సిందేమో, లేదంటే దీన్ని ఇంకో రకంగా రాసుంటే బాగుండేది, అలాంటి కథలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అంటే ఇప్పుడు నేనేమంటానంటే దీనికి నేను కొంచెం హానెస్ట్గా చెప్పాలంటే ఏ రచన అయినా సరే దానికి కొంచెం టైం పీరియడ్ తర్వాత మనం చదివితే అరే దీన్ని బెటర్ చేసి ఉండొచ్చు అనే అభిప్రాయం ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా నేను అక్కడ కూర్చొని అక్కడ ఒక లైన్ తీసేసి ఉండొచ్చు, అక్కడ ఒక లైన్ యాడ్ చేసి ఉండొచ్చు అనే వస్తుంది. మనం జీవితాంతం మనం రాసిన దాన్ని ఇదే గొప్పదని మనం సర్ది చెప్పుకొని బతకలేము. ప్రతిదాన్ని బెటర్ చేయొచ్చనే అనిపిస్తూ ఉంటుంది. ఇంకో 10 సంవత్సరాల తర్వాత పోతే మనం రాసిన మనకే కూడా నచ్చకపోవచ్చు. కానీ ఇప్పుడు వరకు రాసిన వాటిల్లో ఇది నేను పెద్ద చెరువు సాక్షిగానే ఒకటి రాశాను, హిస్టారికల్ ఫిక్షన్ నేపథ్యంలో. దీపావళి ప్రత్యేకతల్లో ప్రచురించారు దాన్ని. అది హిస్టారికల్ ఫిక్షన్ కాబట్టి చదివిన వాళ్ళు చాలామంది ఇది ఒక నవలకు సంబంధించి అంత ఉంది స్కోప్, ఆ క్యాన్వాస్ చాలా పెద్దది, మీరేమో ఒక 5-7 పేజీల్లో రాశారు దీన్ని, చాలా బాగుంది కానీ ఇంకొంచెం ఎక్కువ మేము ఉంటుందేమో అనుకున్నాం అన్నారు. నేను ఇంకా అందరి అభిప్రాయాలు తీసుకొని నేను ఒకసారి చదివిన తర్వాత నిజమే నేనే దాన్ని కుదించేసానేమో క్యాన్వాస్ని అనిపించింది. మేబీ ఫ్యూచర్లో చూడొచ్చు. మీరు మాట్లాడుతూ మీ పబ్లిషర్ మీ పుస్తకాన్ని ఎడిట్ చేశారని అన్నారు. తెలుగులో ఎడిటింగ్కి సంబంధించి ఎక్కువగా వినిపిస్తూ ఉండదు. అండ్ ఈ మధ్యకాలంలో కొంతమంది పబ్లికేషన్ హౌసెస్ లైక్ ఎలిమి కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు ఎడిటింగ్ అనేది మొదలు పెట్టారని వింటా ఉన్నాను నేను. సో ఈ ఎడిటింగ్ అనేది మనలాంటి యంగ్ రైటర్స్ లైక్ వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉంటుంది? అంటే ఎడిటింగ్ అసలుకి ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎడిటింగ్ అనేది నేను భయపడ్డాను, హానెస్ట్గా చెప్పాలని నిజాయితీతో చెప్తున్నాను. అది ఎక్కడ మనం రాసింది తీసేస్తారేమో, మన సొంత భావాలు ఉండవేమో, నేను ఒక ప్రాంతానికి సంబంధించి చెప్తున్నప్పుడు అదే భావం ఇప్పుడు నేను తీసుకోలేరేమో, ఇక్కడ నేను ఒకటి రాశానంటే ఇది అర్థం కాదేమో, ఇప్పుడు దీన్ని తీసేస్తే నేను ఒకటి రాశాను, ఇప్పుడు మదనపల్లికి సంబంధించి నేను ఒకటి రాశాను కెమిస్ట్రీలో, అది మదనపల్లిలో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది దాని ప్రాముఖ్యత. కానీ అవి ఎడిటింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళలేదు కదా, ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కదా, ఇంకా ఎలాగా ఇప్పుడు అనే అనుమానాలు ఉండేవి. కానీ మా పబ్లిషర్ గారు అది అనుమానాలన్నింటినీ నాకు లేదు ఎడిటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు అసలు కెమిస్ట్రీ ద్వారానే తెలిసింది. ఎందుకంటే నేను ఎక్కడైతే కథ ఇది ఒక నావెల్ అనేది మనం ఒక సర్కిల్ లాగా తీసుకుంటే సర్కిల్ దాటి వెళ్ళిపోయే వాటిని నిర్దాక్షిణ్యంగా అసలు
ఇది లేదు, ఇది చాలా సర్కిల్ దాటి వెళ్తుంది, దీనివల్ల ఇలా డ్యామేజ్ అవుతుంది, నువ్వే కావాలంటే ఇంకోసారి చదివి చూడు, నీకు అలా అనిపించకపోతే మనం ఉంచేద్దామనే చాలా పొలైట్ వేలోనే చెప్పారు. కొన్నిటి నేను వాదించాను, అయినా సరే అది తర్వాత చూసుకుంటే నిజమే, మనం ఇది మన కోసం కాదు, ఏదో మన అహాన్ని తృప్తిపరచుకోవడానికో, మనం రచయితను మనం రాసిందే ఉంచడానికో అన్నట్లుగా కాకుండా, మనం కూడా ఒక పాఠకుడిగా చదవడం అనేది మొదలుపెట్టినప్పుడు మనకు తెలిసిపోతుంది, ఓకే ఇది ఆ లైన్ దాటి వెళ్తుంది. అలాగే కొన్ని పదాలు వాడకూడదని నాకు ఎడిటర్ గారి ద్వారానే తెలిసింది. నేను చాలా సులభంగా వెధవ ఇలాంటి మాటలు వాడేసేవాడిని. లేదు, అలా వాడకూడదు, అది కూడా ఒక సంథింగ్ ఇది కదా అని చెప్పి సందర్భాన్ని బట్టి ఇట్లా కొన్ని అసలు మనం జనరిక్ లాంగ్వేజ్ వాడినా, ఇప్పుడు జనాలు మాట్లాడుకునేదే కదా అన్నా సరే, మనం రాసిన దానివల్ల ఒక్కరికి అవతల వాళ్ళ భావాలు దెబ్బతినకూడదు, కత్తితో పొడుస్తా అలాంటి పదాలు సులభంగా వాడేసేవాడిని. లేదు మనం బ్యాడ్ నోషన్ ఇవ్వకూడదు, వేరే విధంగా తిట్టొచ్చు కానీ అలా దాన్ని చేయకూడదు, ఇలాంటివన్నీ మా ఎడిటర్ గారే నాకు సజెస్ట్ చేశారు. అండ్ నా 90% వరకు నేను రాసిందే ఉంచారు. కాకపోతే ఆ ఎడిటింగ్ వలన చాలా బెటర్ అయింది, ఒక రిజిడ్ బాడీకి ఒక షేప్ వచ్చిందని అంటాను నేను. సో సాధారణంగా ఏ తండ్రి అయినా కానీ, లేదంటే తల్లిదండ్రులు ముఖ్యంగా మా పిల్లలు బాగా చదివి ఒక జాబ్ తెచ్చుకోవాలి, సెటిల్ అవ్వాలి అని చెప్పేసి చూస్తుంటారు. మీరు చూసేటప్పటికి ఇప్పుడు సినిమాల వైపు కాస్తున్నారు అండ్ పుస్తకాలు రాస్తున్నారు. సాధారణంగా పుస్తకాలు రాసే వాళ్ళని ఒక రకమైన, అంటే వీళ్ళు పిచ్చి వాళ్ళు అన్న టైప్లో చూస్తూ ఉంటారు. అది వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. మీ వరకు మీ కుటుంబం నుంచి ఈ పుస్తకాలు, మీరు చేస్తున్న ఈ సాహిత్యము, లేదంటే మీ జర్నీ ఇదంతా చూసినప్పుడు ఇంట్లో వాళ్ళ రియాక్షన్? నాన్న మొదటి నుంచి నాకు చాలా సపోర్టివ్గానే ఉన్నారు. ఎందుకంటే నేను ఆయనకి ఆ నమ్మకం అనేది చాలా త్వరగానే కలిగించేశాను. మేబీ అందువల్లనే కావచ్చు. అంటే 10వ క్లాస్ వరకు నేను బాగానే చదివేవాడిని, స్కూల్ టాపర్ కాబట్టి వీడికి అవగాహన ఉంది, ఏం చేయాలనేది వీడికి తెలుసు అని నన్ను ఎక్కువ కన్వర్జేషన్ ఉండేది కాదు. తెలుసు, టీనేజ్ తర్వాత ఉండదు ఎక్కువ ఫాదర్స్తో కన్వర్జేషన్ బాయ్స్కి. సో ఏం చేసినా సరే జాగ్రత్తగా చెయ్యి, కొంచెం ఉన్న పేరు చెడగొట్టుకోకుండా ఏదైనా చెయ్యి అని చెప్పేటోళ్ళు నాన్న. అమ్మ అందరికీ ఎప్పుడూ సపోర్టివ్గానే ఉంటుంది, మ్యాక్సిమం అందరు అమ్మలు అంతే ఏమో నాకు తెలియదు. మీ విషయంలో అది నిజానికి మీకు అదంతా వేరు అనుకోండి, వేరే వాళ్ళకి అలాంటి స్కోప్ ఉండకపోవచ్చు. సో సినిమాలకు వచ్చేటప్పటికి స్క్రిప్ట్ రైటింగ్లో ఉన్నారు. స్క్రిప్ట్ రైటింగ్ ప్లస్ పుస్తకాలు రాయడం, ఇవి రెండూ ఒకటేనా, లేదంటే వీటిలో కూడా వ్యత్యాసాలు ఉంటాయా, ఎలాంటివి ఉంటాయి ఏంటి అనేది జస్ట్ తెలుసుకోవాలని క్యూరియాసిటీ. అసలుకి ఎలా ఉంటుంది ప్రాసెస్? పుస్తకాలు రాసే స్క్రిప్ట్ని మనం సినిమాల్లో వాడొచ్చా, ఇది వీటికి తేడాలు ఉంటుందా? అంటే సినిమా స్క్రిప్ట్ రాసినప్పుడు, పుస్తకాలు రాసినప్పుడు, దీని గురించి. సినిమా అనేది ఎక్కువ వాణిజ్యపరమైంది కాబట్టి మనం కొన్ని లెక్కలు వేసుకునే రాయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైనా సరే లేదు మేము సినిమాని కూడా ఆర్ట్ పరంగా ఇలా రాస్తానంటే నేనైతే నమ్మను అది. అంటే ఎందుకంటే నిన్ను నమ్మి కొంతమంది డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను నమ్మి ఒక 1000 మంది పనిచేస్తూ ఉంటారు నీ సినిమాలో, వాళ్ళకి డబ్బులు రావాలి, వాళ్ళ బతకాలి అనేటప్పుడు మనం రాసేటప్పుడే ఇవన్నీ మైండ్లో ఉంటాయి. డైలాగ్ రైటింగ్ కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, వీటికి సంబంధించినంత వరకు చాలా ఈ డబ్బులు వస్తుందనే అలాగని అదొక రకమైన ఇదనమాట. ఎలాగంటే అది నిన్ను ఒక సర్కిల్లో కూర్చోబెట్టి అక్కడ రాయమంటారు సినిమాలో. సాహిత్యంలో నీకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది, నువ్వు ఏదైనా రాయొచ్చు. ఇక్కడ నుంచి ఒకడు ఎగురుకుంటూ వెళ్ళి గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు అని రాయొచ్చు. కానీ నేను ఇదే కానీ ఒక సినిమాలో రాస్తే మా ప్రొడ్యూసర్ వచ్చి గాల్లో ఎగరాలంటే ఇప్పుడు విఎఫ్ఎక్స్కి ఎంత అవుతుందో తెలుసా రారా అంటాడు. సో కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి సినిమాకి. కానీ వాక్య నిర్మాణం అనేది, డైలాగ్స్ అనేవి కానీ అవి చాలా వరకు సంభాషణలు, ఇక్కడ డైలాగ్స్ చాలా వరకు సిమిలర్గానే ఉంటాయి. కానీ నావల్ అప్రోచ్ వేరుంటుంది, సినిమా అప్రోచ్ వేరుంటుంది. ఆ రెండింటి మధ్య ఆ గీత అయితే చిన్న గీత ఏం కాదు, చాలా పెద్ద గీతే. దేనికి ఎలా రాయాలనేది దాదాపు రచయితలకు తెలిసే ఉంటుంది. అది తెలుసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అంతే. రీసెంట్గా చందమామకు సంబంధించి ఒక కథ ఏదో చదివాను మీది, ఆ కథ గురించి చెప్పండి. ఇది వైజాగ్లో నేను ఒక 2 వారాలు ఉన్నప్పుడు నా మైండ్లో వచ్చిన థాట్ అనమాట. ఇది
తెలుగులో ట్రామా గురించి కానీ ఒక రీహాబిలిటేషన్ గురించి కానీ కథలు నేను చాలా తక్కువ చదివాను, రాసి ఉండొచ్చు ఎక్కువ మంది. సారీ ఇఫ్ ఐ యామ్. పూర్ణిమ తమ్మిరెడ్డి ఒక కథ రాశారు, నాకు తెలిసినంతవరకు, నాకు అవగాహన. అదే నేను చదివినంత వరకు చాలా తక్కువ. అందుకనే సో రీహాబిలిటేషన్ గురించి ఒకటి రాయాలనుకున్నప్పుడు నేను వైజాగ్లో ఉన్నాను కాబట్టి అక్కడ నాకు తెలిసిన ఒకరు ఉన్నారనమాట, సైకాలజిస్టు. వాళ్ళని కలిసి నేను మాట్లాడినప్పుడు ఓకే మనం వైజాగ్ ఆర్కే బీచ్ నేపథ్యంలో ఒకటి రాద్దాం అనిపించి రాశాను. నేను ఏ పోటీలకి లేకుండా నేను రాయాలనుకుని రాసిన కథలు కొన్ని ఉన్నాయి కదా, వాటిలో ఒక కథ చందమామతో ఒక మాట చెప్పాలన్నమాట. అది కొంచెం మెటఫారికల్గా రాశాను ఎక్కువ భాగం. అది చాలా టైట్గా ఉంటుంది స్టోరీ. టైట్ అంటే ఇప్పుడు అందులో ఒక లైన్ తీసేసినా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చాలా కష్టం. ఆ చైన్ పోతే ఇంకా కష్టం అనిపిస్తుంది. ఆ విధంగా రాసేటప్పుడు అది చాలా బాగా వచ్చింది. నన్ను విభిన్న అని ఒక సంకలనం తీసుకొస్తూ దానికి ఏదైనా పంపండి మీరు కొత్తగా రాసి అన్నారు. కొత్తగా ఎందుకు రాసి పంపడం, ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉందని దీన్ని పంపాను, వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఆ విధంగా అది చెప్పాలంటే చందమామతో ఒక మాట చెప్పాలి. ఈ నేను రాసిన వాటిల్లో చాలా కొంచెం విభిన్నమైంది, అందుకే విభిన్నలో పెట్టారేమో. ఎందుకంటే ఒక్కొక్క డే గురించి ఉంటుంది. అంటే ఒక రీహాబిలిటేషన్ నుంచి బయటకు వచ్చిన ఒక అబ్బాయి డే 1 ఎలా ఉంటాడు, డే 7 ఎలా ఉంటాడు, అండ్ డే 1కి చందమామ ఎలా ఉంటుంది. అది మనకు తెలిసిందే, కృష్ణపక్షం శుక్లపక్షం అని ఉంటాయి కదా. సో అమావాస్య నుంచి పౌర్ణమి వైపు వెళ్ళే చంద్రుడు అయితే నీకు అమావాస్య రోజు అసలు చంద్రుడు ఉన్నాడు. నీకు మళ్ళీ పౌర్ణమి నుంచి ఆ అమావాస్య వైపు వెళ్ళే చంద్రుడు అయితే అది డిక్రీజ్ అవుతూ ఉంటాడు, ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉంటాడు. సో డే 7 అన్నప్పుడు హాఫ్ మూన్ ఉంటుంది, కరెక్ట్గా హాఫే ఉంటుంది. హాఫ్ ఉన్నప్పుడు అతని ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అని సముద్ర తీరంలో కూర్చున్నప్పుడు పౌర్ణమి అప్పుడు ఈ ఆటుపోట్లు అనేవి ఎక్కువ వస్తాయి. సో చాలా వరకు ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుందన్నమాట. ఓన్లీ కథలాగే కాకుండా సైన్స్ ఉంటుంది, ఒక మనిషి ఒక బాధ ఉంటుంది, ఒక మనిషి కోలుకోవడం ఉంటుంది. చందమామతో మాట్లాడుతూ ఉంటాడు అందులో, ఒక పిక్చర్లు అనుకుంటారు చూసేవాళ్ళు పక్కన. ఇవన్నీ కలిపి ఒక స్టోరీలో ఒక 4-5 పేజీల స్టోరీలో రాయడం అనేది పెద్ద టాస్క్, బట్ నేను అచీవ్ చేశాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ద స్టోరీ. ఈ కథ కాకుండా నాకు భలే గమ్మత్తైన టైటిల్తో ఒక కథ ఉంటుంది, చెరుకు తోటలో చాటెడు బియ్యం. ఇది సినిమాల్లో మనం చాలా కొండవలస గారు వాడుతుంటాం. ఈ కథ నేపథ్యం ఇది నేను బాహుదాకి కథలు సేకరిస్తూ ఉన్నప్పుడు తెలిసిన ఒక ఆవిడ వాళ్ళ ఫ్రెండ్ గురించి, వాళ్ళ ఫ్రెండ్ తెలియకుండా ఒక మా రాయలసీమ వైపు చెరుకు వాణిజ్య పంట, ఆహార పంటలు తక్కువ, చెరుకు వాణిజ్య పంట కదా. అక్కడ ఒక తోడేలతో స్నేహం చేసిందనమాట ఆవిడ. అంటే చాలా చిన్న వయసులో ఇదేదో కుక్క అనుకొని తోడేలతో చాలా ఫ్రెండ్లీగా తిరిగేస్తూ ఉండేది. వీళ్ళు మొదట్లో అమ్మ నాన్న దూరం నుంచి చూసి ఏదోలే కుక్క పిల్ల కదా ఆడుకుంటుంది అనుకుంటున్నారు. కానీ అది తోడేలని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు పడి ఇదేదో అంటే వాళ్ళు ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నప్పుడే చూసి ఈ రాళ్ళు విసిరి ఇది చేసి బెదరగొట్టి ఇది చేశారు. దెబ్బకి చనిపోయింది, చాలా చిన్న తోడేలేదు. ఆ ఇంపాక్ట్ ఆవిడ మీద చాలా గట్టిగా ఉన్నదన్నప్పుడు నేను ఈ చెరుకు తోటలో చాటెడు బియ్యం అనేది ఒక మ్యాజిక్ రియలిజం లాగా రాద్దాము. మన ప్రాంతం నుంచి ఏదైతే ఒక వేరే ప్రాంతం నుంచి మన దగ్గరికి వస్తే దాన్ని మనం ఏలియనే అంటాం కదా, అలాగా నేను ఆ తోడేలుని మార్చి కొంచెం ఇది ఒక ఏలియన్ అన్నట్లుగా రాసి, ఒక ఏలియన్ ఒక చెరుకు తోటలోకి వచ్చినప్పుడు దాంతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అది ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తోనే రాశాను. ఇదైతే నాకు చాలామంది మీరు అన్నట్లే చాలా గమ్మత్తుగా ఉంది ఈ స్టోరీ. అంటే ఏలియన్ ఒక విలేజ్లోకి రావడము, అది కూడా చెరుకు తోటలోకి రావడము, అదే అన్నం దండం ఏంటి అసలు అని చాలా క్రేజీ క్వశ్చన్స్ వచ్చాయి నాకు దానికి. ఈ కథతో పాటు మనం చూసుకున్నట్లయితే నటరాజ్ పెన్సిల్ ఉన్న కథ ఏదైతే ఉందో అంటే నటరాజ్ పెన్సిల్కి సంబంధించి ఇంకొకటి హిందీ పరీక్ష. ఈ హిందీ పరీక్ష ముఖ్యంగా ఆ కథ దాన్ని ఎలా చూడవచ్చు, లైక్ మనం అంటే సామాజిక కోణం నుంచి కావచ్చు, లేదంటే మీ వైపు నుంచి ఎలా చూడవచ్చు? హిందీ పరీక్ష నేను రాసిన కథల్లో బాహుదా మొత్తం మీద నాకు చాలా తృప్తినిచ్చిన కథ హిందీ పరీక్ష. నేను హిందీ పరీక్ష రాసి ఒక 2-3 రోజులు నేను ఇంకా చాలా తృప్తిగా నిద్రపోయాను పడుకొని. అంటే ఏదైనా మంచి కథ రాసినప్పుడు మనకు వచ్చే ఫీలింగ్ అనేది నాకు హిందీ పరీక్ష ఇచ్చింది. ఈ హిందీ పరీక్షలో ఏంటంటే ఒక 10వ క్లాస్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయి తిరిగి 10వ క్లాస్ పరీక్షలకు అటెండ్ అవుతూ
తను పడే ఏదైతే తన మానసిక సంఘర్షణ ఉంటుందో, తన ఇంటి దగ్గర ఏదైతే ఎదుర్కొంటుందో వీటన్నిటినీ కలిపి ఒక చిన్న 4-5 పేజీల్లో రాసేదనుకుంటున్నాను. బాహుదల ఏంటంటే ముందు ఒక ఇంటి అయినా అని ఒక స్టోరీ ఉంటుంది, దానికి ఇది కంటిన్యూషన్ లాగా ఉంటుంది. ఆ అమ్మాయి మాట్లాడే మాటలు అందులో చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఆ అమ్మాయి పొలిటీషియన్స్ని తిడుతుంది, రోడ్లు వాటిని తిడుతుంది, రాయలసీమలో ఉండే నీళ్ళ గురించి ప్రస్తావిస్తుంది. ఇవన్నీ ఆ అమ్మాయి ఇన్నర్ థాట్స్ అనమాట. ఎవరి మీద అరవదు, ఆ అమ్మాయే కొంచెం ఫీల్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దాన్ని చదివితే ఎండింగ్కి ఎవరికైనా సరే ఒక హై వస్తుంది. అంటే ఆ అమ్మాయి పాత్ర అందులో ఎలా స్టార్ట్ అయ్యింది, ఎలా ఎండ్ అయ్యింది అనేది ఒక మంచి హై ఇచ్చే స్టోరీ అనమాట. సో హిందీ పరీక్ష విల్ బి స్పెషల్ ఎప్పుడు. ముఖ్యంగా అంటే ఈ కథ సామాజిక పరంగా అందుకే అడిగాను నేను, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ సినిమా ఒక ఎత్తు అయితే ఈ పరీక్షలు ఒక ఎత్తు. సినిమాలకు ఉన్న క్రేజ్ చదువు మీద పరీక్షల మీద లేదు. అండ్ ముఖ్యంగా పరీక్షలను కానీ భయపడిపోయి వినకూడని వార్తలన్నీ వింటూ ఉంటాము. అందుకే నాకు అది అడగాలని అనిపించింది. అండ్ చాలా విలక్షణమైన కథ కూడా. ఇప్పుడున్నటువంటి వర్తమాన రచయితలు అందరితో దాదాపుగా వాళ్ళ రచనల ద్వారా పరిచయం వాళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారు. సో మీకు బాగా నచ్చిన పుస్తకాలు కానీ, లేదంటే మీకు బాగా నచ్చిన యంగ్ రైటర్స్ కావచ్చు, లేదంటే మీ మీద ప్రభావం చూపించిన సీనియర్ రైటర్స్ ఏదైనా మీ చాయిస్. నేను బాహుదా రాశానంటే అది కూడా యాసలో రాశానంటే దానికి కారణం ఝాన్సీ పాపరేసి గారు, దేవుడమ్మ. సో దేవుడమ్మ వల్లనే బాహుదా వచ్చింది. నేను ఎన్నిసార్లు అయినా ఎక్కడైనా సరే ఇదే చెప్తాను. ఇప్పుడు నేను చాలా యాక్టివ్గానే చదువుతాను. ఇప్పుడు రాసిన వాళ్ళవి అందరివి కూడా నేను నృకేసరి రీసెంట్గా ఈ మధ్య కాలంలో నేను చదివింది నృకేసరి అని ఒకటి చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ ఉగాది అవార్డు విన్నర్ చిక్లిట్ ఉంటుంది కడలి గారి, అది చాలా బాగా అంటే ఈ మధ్యకాలంలో బాగా ప్రభావితం చేసిన బుక్ కూడా మహమ్మద్ గౌసుది 826 క్యూట్ లవ్ స్టోరీ అనిపించింది. ఇంకా ఈ మధ్య అంటే వలపటెద్దు చదివాను. వలపటెద్దు నాకు బాగా వివేక్ గారిది వలపటెద్దు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కెమిస్ట్రీ వలన నేను ఒక 2 నెలలు కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. రైట్ నౌ చదువుతున్నాను. నైస్. థ్యాంక్ యూ సో మచ్ సుదర్శన్ గారు, చాలా విషయాల్ని మాతో పంచుకున్నారు. మీరు ఇలాగే మీ సాహిత్యాన్ని, మీ రచనల్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము. చాలా ధన్యవాదాలు. విన్నారు కదండి, ఈరోజు మన అక్షరం అతిథి బూదూరి సుదర్శన్ గారితో మాట్లాడి ఆయన సాహిత్యానికి సంబంధించి ఎన్నో విషయాల్ని ఆయన మాటలోనే తెలుసుకున్నాం. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు సెలవు.